జగదాత్రి ఫ్యాన్స్‌కి అయితే బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎన్ని రోజుల పాటు జగదాత్రిని అయితే 1 అవర్ పాటు ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఎంజాయ్ చేశాము. 1 అవర్‌లో మనకి ఏదైనా ట్విస్ట్ ఉంటే, ఆ ట్విస్ట్ మనకి జస్ట్ ఒక సెకండ్‌లో ఒక అడ్వర్టైజ్‌మెంట్ అయిపోగానే మనకు ఆ ట్విస్ట్ అనేది రివీల్ అయిపోయేది. కానీ ఈరోజు మాత్రం రేపటి నుంచి మాత్రం మనం 24 గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. మనకు జగదాత్రి సీరియల్ ఇంక 9 PM నుంచి 9:30 PM వరకు మాత్రమే అయితే టెలికాస్ట్ అవుతుంది. ఇది కొంచెం కష్టమైన విషయమే. కానీ మనం జగదాత్రిని ఇన్ని రోజులు ఎంజాయ్ చేసాం. అలాగే సాటర్డే రావాలనేసి మీరు కోరుకునేటైతే గట్టిగా లైక్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే మీరు ఎంత లైక్ చేస్తే అంత సపోర్ట్ అయితే వస్తుంది. అంత సపోర్ట్ వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే మన జీ మేనేజ్మెంట్ దగ్గరికి అయితే వెళ్తుంది. వాళ్ళు కూడా నా వీడియోస్ చూసి ఖచ్చితంగా జగదాత్రి సీరియల్ని మనకి 8 PMలో వేసే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. ఎందుకంటే 8 PM ఆల్రెడీ ఖాళీగా ఉంది కాబట్టి స్లాటు 8 PMలో వేస్తే మనకు శనివారం కూడా జగదాత్రి సీరియల్ అయితే మనం అయితే చూడొచ్చు. ఇదే ఎంటర్టైన్మెంట్ని అయితే కంటిన్యూ అయితే చేయొచ్చు. మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో జగదాత్రి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడదాం. మనం అప్కమింగ్ ఎపిసోడ్స్ తెలుసుకునే దానికన్నా ముందు లాస్ట్ వీక్లో మనం కొన్ని కీ పాయింట్స్ అయితే మాట్లాడుకున్నాం కదా. ఆ కీ పాయింట్స్ ఎలా జరిగాయి, ఎలాంటి టర్న్లు తీసుకున్నాయి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో మన నిషి బండారం బయట పెడుతుందా, అలాగే ఒక పోలీస్ ఆఫీసర్గా మన జగదాత్రి మన నిషికాకి నిజం చెప్తుందా లేదా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. రియల్ జగదాత్రి ఫ్యాన్స్ అయితే మాత్రం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా 45 మినిట్ 1 అవర్ టెలికాస్ట్ కాకుండా జస్ట్ 30 మినిట్స్ టెలికాస్ట్ కాబట్టి 30 మినిట్స్ అంటే 9:30కి అంతా అయిపోతుంది కాబట్టి 9:45 10 లోపల అయితే మన రివ్యూ అయితే వచ్చేస్తుంది. నైట్ బాగా లేట్ అయిపోతుంది కాబట్టి మన రివ్యూ చూసే కొంచెం కష్టపడతా ఉంటారు. కానీ మీకు ఎర్లీగా అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతండి. ఇక్కడ మనం కీ పాయింట్స్ కానీ మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా సమంత గారు మా ఇంటి మహాలక్ష్మి అనే సీరియల్ అయితే సీరియల్ అంటామన్నా సీరియల్ అని చెప్పి అదే అలవాటు అయిపోయింది. రీసెంట్గా సమంత గారు మా ఇంటి మహాలక్ష్మి అనే సినిమా అయితే ఒకటైతే వస్తుంది కదా. అది జూన్ 19వ తారీఖు అయితే రిలీజ్ అవుతుంది. జూన్ 19వ తారీఖు రిలీజ్ అవుతుంది. పర్టికులర్గా సినిమా గురించి ఎందుకు చెప్తా ఉంటారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. మీరు ప్రోమో ఒకసారి చూడండి. ప్రోమో చూసారంటే ఎగ్జాక్ట్గా జగదాత్రి సీరియల్ని కాపీ పేస్ట్ చేశారా అన్నట్టయితే మనకు అనిపిస్తుంది. నిజంగానే కాపీ పేస్టే చేశారు. అసలు ఏం జరిగిందంటే ఆ ప్రోమో నేను చూశాను, అంటే టీజర్ నేను చూశాను. ట్రైలర్ నేను చూశాను. ట్రైలర్లో ఏముందంటే ఇక్కడ అంటే ఆ ఇంట్లో మహాలక్ష్మి వీధిలో మహంకాళి అనేసి అంటారు కదా. ఎగ్జాక్ట్గా అదే మన జగదాత్రి ఎలాగైతే ఇంట్లో మహాలక్ష్మిలాగా అన్ని పనులు చక్కదిద్ది అందరికీ కావాల్సిన సమకూర్చి తర్వాత తన పనికి వెళ్తుంది. అక్కడ మహాలక్ష్మి, ఇక్కడ ఇంట్లో మహాలక్ష్మి అయితే అక్కడ మహాకాళి అంటే తప్పు చేసినోడిని గంట లోపల పట్టుకునే కెపాసిటీ ఉన్న ఆది పరాశక్తి అయితే మన జగదాత్రి అని మనం అయితే చెప్పవచ్చు. ఎగ్జాక్ట్గా సినిమా కూడా అదే ప్యాటర్న్లో అయితే వస్తుంది. మీరు ఒకవేళ టీచర్ చూడుకున్నా అంటే చూడండి, మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. నేను చెప్పిన హైప్కి అదే సినిమాలో ఏదైతే చూపించారో అంటే ఇంట్లో మాత్రం అమాయకంగా అయ్యో ఏమీ తెలియనట్టయితే ఉంటుంది. అక్కడ మాత్రం సినిమా కాకుండా అక్కడైతే మాత్రం అసలు వంటర్ అని చెప్పచ్చు. ఒక సెకండ్ కరెంట్ పోయింది, నేను డోర్ తీసేస్తాను. వండర్ అని అయితే చెప్పచ్చు. ఇంక మనం లాస్ట్ వీక్లో కానీ చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్లో వైజయంతి గారి అన్నగారు అయితే వచ్చి వైజయంతి గారి ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడ్డారు. అయినా కానీ నేను ఒక్కోసారి వింటా ఉంటానబ్బా, ఆస్తి కోసం ప్రాణాలు ఇస్తారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు అనేసి అనుకున్న ఇంటమే కానీ ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు జగదాత్రి సీరియల్లో మాత్రం లాస్ట్ వీక్లో అయితే మనం చూసాము. మామూలు విషయం కాదు అసలు. అసలు వాళ్ళ అన్న షూట్ చేస్తూ ఉంటారు నాయన, అలాగే గన్ను పెడతా ఉన్నాడు, పొట్టేస్తూ ఉంటా ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నా కానీ మన వైజయంతి గారు మాత్రం నోరు తెరిచి శ్రీవల్లి నా కూతురు కాదు అనేసి చెప్పలేకపోయింది. చూడండి అబ్బా వైజయంతి గారు డబ్బు పైన ఏందండి అంత ఆశ పెట్టుకున్నారు. మరి డబ్బు కోసం ప్రాణాలను కూడా వదిలేసానికి సిద్ధపడ్డారు. మరి అంత పిచ్చుంటే డబ్బు కోసం అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు చరిత్రలో సుఖపడినట్లేదని మన రజనీకాంత్ గారు చెప్పారు కదా. అదేవిధంగా మీరు చరిత్రలో సుఖపడేదైతే మీ దగ్గర అయితే ఛాన్స్ లేదనేసి నాకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. ఎందుకంటే ఆ డబ్బు కోసం డబ్బు 3 ముక్కలు అయిపోతుందో, నా కొడుకు భాగం పోతుందో అనేసి ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తూ ఉంటారంటే అంత ఘోరంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంచెం తగ్గండి వైజయంతి గారు. మీ అన్న మళ్ళీ జైలుకి పోయాడు. ఇప్పుడు జైలుకి పోవడానికి కూడా కారణం అయితే మన జగదాత్రి కేదార్ అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. ఆ జగదాత్రి కేదారు అక్కడ పాపారాయుడు గారిని
జైలుకి పంపించడం వల్ల నిషికాకి అయితే డౌట్ అయితే మొదలైంది. నిషికా డౌట్ గురించి కూడా తర్వాత మాట్లాడదాం. ఇంకా చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంకా దివ్యాంక అయితే మన సోనీ అనేసి ఒక అమ్మాయిని అయితే పెట్టింది మన యువరాజ్ కోసం అయితే. మన నిషి అయితే ప్రతిసారి డౌట్ పడుతూనే ఉంది, ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను, ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను, ఈ అమ్మాయి ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఈ అమ్మాయి ఎందుకు ఇంత యువరాజ్కి దగ్గర అవుతుంది అనేసి మన నిషిక అయితే బాగా ఆలోచన చేస్తుంది. నిషికాకి ఏమంటే ఇప్పుడు మన ఫ్రెండ్ అనేసి ఒకరు ఉంటాడు, మన ఫ్రెండ్ అనేసి ఒకరు ఉంటారు, ఒక అమ్మాయి ఉంటుంది అనుకోండి. ఆ అమ్మాయి మన వెనకాలే మన గోతులు తవ్వడం అంటే నిషిక ఫ్రెండ్ దివ్యాంక ఉంది కదా, దివ్యాంక అయితే నిషికాని టార్చర్ చూపించాలి, తన భర్తను తన నుంచి దూరం చేయాలి, అసలు ఎలాగ ఉండాలి, వాళ్ళని ఒక టార్చర్ అంటే ఎలా చూపించాలి అనేసి మన దివ్యాంక అయితే ప్లాన్ చేసి నిషిక పైన అయితే బురద చల్లడానికైతే చూస్తూ ఉంది. చల్లాలి, ఎందుకంటే ఇక్కడ జగదాత్రి మహాలక్ష్మి లాగా ఇంట్లో వాళ్ళకి అన్ని సమకూరుస్తా ఉంటే ఖచ్చితంగా మన దగ్గర నుంచి కాకపోయినా కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. దేవుడు అనేవాడు చేయాల్సింది నీ పాపాలకి నువ్వే అనుభవించాలి అన్నట్టు ఉంటుంది కదా. అందుకోసం అనేసి నువ్వు చేసిండే కుట్రలు కుతంత్రాలకి అక్కడ దివ్యాంక అయితే నీ పైన అయితే కక్ష సాధించింది, నీ కాపురంలోనే చిచ్చు పెట్టడానికి తయారైందని చెప్పొచ్చు. ఈరోజు నుంచి నువ్వు ప్రశాంతంగా నిద్ర కూడా పోలేవు నిషిక, ఎందుకంటే నీ భర్త ఎక్కడికి పొడుస్తాడో, ఆ సోనీతో ఏమైపోతాడో అనేసి నువ్వే జుట్టు పట్టుకొని పీక్కొని పిచ్చిదానిలాగా అయితే తిరగాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండు. సరే అనేసి ఇంకా నిషిక ప్రెగ్నెన్సీ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. నిషిక ప్రెగ్నెన్సీ గురించి లాస్ట్ వీక్లో అయితే మన జగదాత్రి కేదార్ అయితే ట్రై చేశారు. ఆ డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ వచ్చి మాకు అబద్ధం చెప్పండి అనేసి చెప్తే 5 లక్షలు ఇస్తామనేసి అంటే ఆ డాక్టర్ నేను కంప్లైంట్ ఇస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనేసి అంటే అక్కడ నిషిక ఆల్రెడీ ప్లాన్ చేసింది. అక్కడ మామూలు ప్లానింగ్ లేదబ్బా, వైజయంతి గారు కానీ నిషిక కానీ రఘురాజ్ కానీ మామూలు ప్లానింగ్ కాదు. ఎందుకంటే ఇంత పెద్ద పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని బుడ్డి కొట్టిస్తా ఉంటారంటే పెద్ద పెద్ద విలన్ల వల్లనే సాధ్యం కాలేదు. అలాంటిది ఇప్పుడు వీళ్ళ వల్ల అవుతుందా అంటే అవుతుంది, సాధ్యం చేస్తా అంటారు కదా, మనం చూస్తాను కదా సాధ్యం చేసేది. ఇంకా ఆ ప్రయత్నం అయితే చేశారు, ఆ ప్రయత్నం అయితే విఫలించిన తర్వాత మళ్ళీ అదే సిచ్యువేషన్ రాదనేసి గ్యారంటీ లేదు కదా. నిషిక ఎప్పుడన్నా పడకపోతుందా, మళ్ళీ డాక్టర్ అనే వాళ్ళు రాకపోతారా, వచ్చిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీని మరొకసారి అయితే బయట పెట్టేదానికైతే వెరీ వెరీ హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి. ఇంకా పటేల్ కేసు గురించి మాట్లాడుకున్నట్టయితే పటేల్ వాళ్ళ పటేల్ చిన్న పటేల్ వాళ్ళ అన్నగారిని అయితే చంపేశారు అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. వాళ్ళ అన్నగారిని ఎలా పట్టుకుంటారు అనేసి మనం 2 వేరియేషన్లో చూద్దాం. ఇన్ని రోజులు 1 అవర్ టెలికాస్ట్లో కాబట్టి మనం దాదాపు 45 మినిట్స్ అయితే చూస్తాను. ఇప్పుడు జస్ట్ 21 మినిట్స్ మాత్రమే సీరియల్ ఎపిసోడ్ వస్తుంది కాబట్టి పటేల్ కేసు, అలాగే జగదాత్రి వాళ్ళ కేసు, నిషి వాళ్ళ ఆఫీస్ కేసులు ఇవన్నీ చూడాలి. కొంచెం బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే జగదాత్రిని 1 అవర్ చూసి తక్కువ ఎపిసోడ్స్ చూడాలంటే ఖచ్చితంగా బాధగా అనిపిస్తుంది. ఇంకా మెయిన్ పాయింట్లకు కానీ వచ్చామంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ గురించి ఆల్మోస్ట్ మీకు అన్నీ చెప్పాను అనుకుంటాను. మనకు ప్రోమోలో ఒక పాయింట్ అయితే చూపించారు. ఏం పాయింట్ చూపించారంటే మన నిషిక వచ్చి మన కౌశికి వచ్చి అసలు ఏం చేస్తూ ఉంటారు మీరు, అసలు మీరు ఎందుకు ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు, ఎందుకు మీరు ఈ విధంగా ఇది చేస్తూ ఉంటారు, అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు, మీరు తప్పు దారిలో వెళ్తూ ఉంటారా లేకపోతే కరెక్ట్ దారిలో వెళ్తూ ఉంటారా, కేసులు అంటారు, పోలీసులు అంటారు, దొంగలు అంటారు, అంటే మీరు పోలీసులా అనేసి మనిషికి అయితే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టింది మన జగదాత్రి ముందర అలాగే కేదార్ ముందర. మీరేమన్నా తప్పు మార్గంలో నడుస్తూ ఉంటారా, మీరు పనిచేసేది స్కూల్లో అనేసి అంటూ ఉంటారు, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చేసే పనులకి అసలు మ్యాచ్ అవ్వట్లేదు అనేసి మీరు నా కళ్ళల్లో చూసి నిజం చెప్పలేకపోతా ఉంటారా, మీరేమన్నా దాస్తా ఉంటారా అనేసి మన కౌశికి అయితే నిలదీసింది. కౌశికి మాత్రం ఇంట్లో మాత్రం సూపర్ అబ్బా, ఎవరన్నా సరే న్యాయంగా నిలబడతారు అనేసి అంటే మాత్రం ఆ ఇంట్లో జగదాత్రి కేదారు తర్వాత కౌశికి అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. కౌశికి మాత్రం అందరికీ సమాన న్యాయం చేయాలి. జగదాత్రికి కేదార్కి ఆ రోజు ఈ ఇంట్లో ఉండడానికి కారణం కూడా జగదాత్రి కేదారు కౌశికినే అని చెప్పచ్చు. కౌశికి గారికి మనం ఎంత కృతజ్ఞత చూపించినా తక్కువ లేదనేసి నాకైతే అనిపించింది. అక్కడ మనం చూసుకున్నట్టయితే కౌశికి గారికి అయితే నిజం చెప్తారా అంటే ఇప్పట్లో అయితే నిజం చెప్పే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ నిజం చెప్పేటట్టయితే యువరాజ్కి నిజం తెలిసినా కానీ యువరాజ్ చేసే పనులు మిస్టేకులు చేస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ కౌశికి డౌట్ రావడానికి కారణం ఏమంటే ఇప్పుడు పాపారాయుడు గన్తో షూట్ చేస్తున్నా కానీ వాళ్ళ ప్రాణాలు సైతం వాళ్ళు లెక్క చేయకుండా అక్కడ పోయేసి వాళ్ళ ప్రాణాలను కాపాడాలనేసి వాళ్ళ ప్రయత్నం, అంటే పాపారాయుని పట్టుకొని వచ్చిన తర్వాత కట్టేసే విధానం, అంటే పోలీసులు ఏం చేస్తారో ఎగ్జాక్ట్గా అదే విధంగా చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ మామయ్య గారిని తీసుకురావడం కోసం పరిగెత్తెళ్ళడం, అంటే వాళ్ళ మామని కిడ్నాప్ చేసినప్పుడు పరిగెత్తెళ్ళడం, అలాగే మన కౌశికి కూతుర్ని కిడ్నాప్ చేసినప్పుడు మన జగదాత్రి కేదార్ వెళ్ళడం, ఇవన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. మైండ్లో తిరిగినప్పుడు అసలు వీళ్ళు ఎలా సాధిస్తూ ఉంటారు, వీళ్ళు సాధారణ మనుషులు ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఎలా చూస్తూ ఉంటారు, అలాగే జగదాత్రి అంటే జేడి, కేదార్ అంటే కేడి అనే పేర్లు వస్తూ ఉన్నాయి అనేసి ఖచ్చితంగా మన కౌశికి గారికి అయితే డౌట్ అయితే వచ్చింటుంది. డౌట్ వచ్చిన దానికే కదా ఈ విధంగా అయితే క్వశ్చన్ మార్క్ అయితే చేసింది. మన జగదాత్రి కేదార్ నిజం చెప్తారా అంటే
నిజం చెప్పరు, డెఫినెట్గా నిజమైతే చెప్పరు. మన యువరాజ్ గురించి కూడా సంతోషంగా ఫీల్ అవుతా ఉంది మన కౌశికి అయితే. కౌశికి అన్ని టెన్షన్స్ సాల్వ్ అయిపోయాయి అన్న లోపల ఈ కొత్త టెన్షన్ అయితే మొదలైంది. కానీ దివ్యాంక అయితే ఎత్తులు పై ఎత్తులు వేసి మన కౌశికిని అయితే దెబ్బ కొట్టాలని చూస్తుంది. మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే చూడబోతున్నామని నాకైతే తెలుస్తుంది. పాపారాయుడు మళ్ళీ జైలు నుంచి వస్తాడా రాడా అంటే నాకు తెలిసినంతవరకు ఇంకా ఆ క్యారెక్టర్ అనేది క్లోజ్ అయిపోయిందని నాకు అనిపిస్తుంది. అక్కడ మనం ఒక సుధాకర్ గారి తమ్ముడు క్యారెక్టర్ ఒకటి వచ్చింది కదా, ఓ అనేసి మామూలు టార్చర్ చూపించలేదు. మహల్లో పోయేసి ఏదో సాక్ష్యాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనేసి అప్పుడు వాళ్ళు చంపేశారు అనుకున్నాం. కానీ ఇప్పుడు పాపారాయుడు గారు నేను చంపేసాను అనేసి అంటారు. అలాగే మన శ్రీవల్లి పుట్టినప్పుడు ఒక బిడ్డ పుట్టింది, ఎందుకు బిడ్డ పుట్టింది అనేసి నేను ఈ విధంగా అనాథాశ్రమంలో జరిపించాను అనేసి మన వైజయంతి గారు చెప్పచ్చు. చాలా ట్విస్టులు అయితే ఉండబోతున్నాయి మనకైతే. కానీ కొంచెం బాధగా అయితే ఉంది, అంటే కొంచెం ఫాస్ట్గా అవుతా ఉన్న సీరియల్ని కొంచెం స్లో చేసేసారు. నరేషన్ అనేది బాగా తగ్గిపోయింది కాబట్టి మనకు కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతుంది. కానీ ల్యాగ్ లేకుండా పాయింట్ కట్టా కొట్టా తెచ్చా అన్నట్టయితే మనకు జగదాత్రి సీరియల్ ఎపిసోడ్ అయితే ఉండబోతుంది అనేసి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సిద్ధంగా ఉండండి. రేపటి నుంచి బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ రివ్యూ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. రియల్ జగదాత్రి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి హైప్ బటన్ కూడా ఈరోజుతో లాస్ట్ అయిపోతుంది కాబట్టి హైప్ బటన్ కూడా కొట్టి మన ఛానల్ అయితే ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.